ప్రజిస్తున్నారు. హల్లెలూయా. మొదటిగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ క్రీస్తు పేరిట తెలియపరుస్తున్నా. మరి అలాగే వీడియోలో లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా యేసు పేరిట మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు భూమి మీదకి రావడానికి కారణం ఏంటి అని నేను ఆలోచించాను. మీరు ఇంకో మాటను గమనించాల్సిన విషయం ఏంటంటే, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతిదీ పాత నిబంధన గ్రంథంలో జాగ్రత్తగా గమనించాలి. చేయబడిన వాగ్దానాలు లేదు, ప్రవచనాలు అని అంటారు కదా, నెరవేర్పు కొరకే కొత్త నిబంధన. చాలా మంది ఏమంటారంటే కొత్త నిబంధన, పాత నిబంధన కొట్టివేయబడింది కాబట్టి కొత్త నిబంధననే చేయాలి అని అంటే, బైబిల్ క్లారిటీగా చెబుతుంది ఏంటంటే కొత్త నిబంధన ప్రవచనాలు నెరవేర్పు కొరకే, పాత నిబంధన ప్రవచనాలు నెరవేర్పు కొరకే కొత్త నిబంధన అని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విషయాన్ని గమనించాలి. దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేస్తే, ఇప్పుడు బైబిల్ చదివేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని చదివారు బైబిల్? యోదా బెత్లెహేమ, యోదా దేశపు బెత్లెహేమ, యోదా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు అని చదివిన మాటలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, అవునా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. భూప్రపంచం చాలా చిన్నది, అవునా కదా? భూప్రపంచం చాలా చిన్నది. భూప్రపంచం మీదకి రావటానికి కారణం ఏంటంటే, అల్పమైన భూమి మీద ఉన్న ప్రజలని గణపరచడానికి. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? స్వల్పమైన భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా గణపరచడానికి. ఇందాక పాట పాడేటప్పుడు కూడా ఒక ఆలోచన వచ్చింది. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎవరిని చేరగా? చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఈ మాటలన్నీ కూడా అండర్లైన్ చేసుకోండి. ప్రియుల మనసులో చేసుకుంటారో, బుక్ లో చేసుకుంటారో, రాసుకుంటారో మీ ఇష్టం. అయితే దేవుణ్ణి చేరగా చింతలు తీరతాయి, అవునా కదా? ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడంటే, అల్పులమైన మన చింతలు తీర్చడానికి. ఇలా ఆయన చేరి చింత తీర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. కానీ నేను పొడిగా 2 మాటలు చెప్పి ముగిస్తా. మన వడంబడిక ప్రకారం, మన అగ్రిమెంట్ ప్రకారం ఈ టయానికి అయిపోవాలని ఒక రూల్ పెట్టుకున్నాం కదా. వాస్తవానికి ఈ టయానికి అయిపోవాలి. మీదే ఆలస్యం, నాదేం ఆలస్యం లేదు. నేను వాక్యం చెప్పేవాడిని కాబట్టి నేను ఎలాగైనా చెప్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు లేదా నేను మొదటిగా ఆలోచిస్తే, రూతు అనే ఒక ఆమె ఉంది కదా. రూతు అనే ఒక ఆమె ఎవరైనా అమ్మా? బోయజు. ఆమె ఎవరు అసలు? మోయాబీరాలు. ఇది చెప్పాలి, మూలం చెప్పాలి. మూలం అంటే ఏమెవరు? ఇశ్రాయేలు గోత్రికురాలు కాదు, అవునా కదా? మోయాబీరాలు అనగా తీసివేయబడిన వారు. ఒక మాటలో చెప్పాలంటే ఎన్నిక లేని వారు. నయోమి అక్కడికి వెళ్ళడం వల్ల ఇక్కడ ఏమీ లేదు అని అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మరలా ఇష్టపడింది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈమె ఎక్కడికి వచ్చింది? ఇది చెప్పాలి. అత్తగారింటికి వచ్చింది, భర్త ఇంటికి పోయింది, ఈ కాదు చెప్పాల్సింది. మూలాలు కొన్ని ఉంటాయి, మూలాలు పట్టుకుంటే మడతేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదో ఆలోచించవాలి. వినండి ప్రియులారా, ఎక్కడికి వచ్చిందంటే ఘనమైన యోదా బెత్లెహేములోకి వచ్చి గనురాలయ్యిందా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె ద్వారా క్రీస్తు రావటానికి కూడా ఇష్టపడతా ఉందా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏమి ఎక్కడికి వచ్చింది అని అంటే యేసు ఇంటిలోకి వచ్చింది. ఎక్కడి నుంచి? బయట నుంచి. శాపగ్రస్తమైన వాటిని వదిలేసి, ఇది అల్పమైన వాటిని వదిలేసి, అక్కడ పనికిమాలిన వాటిని వదిలేసి, అక్కడ ఉన్న బంధువులు వదిలేసి, అక్కడ కలిగిన సమస్తమును వదిలేసి ఈమె ఎక్కడికి వచ్చిందంటే పరిశుద్ధమైన స్థలములోకి వచ్చింది, పవిత్రమైన స్థలములోకి వచ్చింది. టోటల్ గా ఒక మాట చెప్పాలంటే క్రీస్తుకే
నుంచి లోపలికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నేను చదివించడానికి ఇష్టపడలేదు, నేను ఊరక చెప్తున్నా. నేను ఒకే ఒక వ్యక్తి గురించి చెప్తాను మీకు. ఆ ఒక్క వ్యక్తి గురించి చెప్పే ముందు ఈ ఇంట్రొడక్షన్ చేస్తున్నాను. వేరంత ప్రియులైనా జాగ్రత్తగా గమనించగలిగితే ఈ విషయాన్ని మీరు కూడా ఆలోచించండి. చింతలన్నీ తీరాలంటే ముందు ఆయన చేరాలి, అవునా కాదా? చింతలన్నీ తీరాలంటే ముందు ఏం చేయాలా? చారాలంటే ఏముండాలి? ఓ తీర్మానం ఉండాలి. తీర్మానం ఉండి ఆలోచన కలగాలి. ఎక్కడికి వెళ్తే నా చింతలు తీరుతాయి? అధికారుల దగ్గరికి వెళ్తే కాదు, లేకపోతే డబ్బున్న వాళ్ళు, బలం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే కాదు, లేకపోతే కాస్త కోస్త పొలికబడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే కాదు, నాయకుల దగ్గరికి వెళ్తే కాదు, కానీ సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు పాదాల చెంతకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? మీరు అర్థం చేసుకుంటారని చెబుతున్నాను ప్రియులారా. ఇక్కడ రుతు అనే ఒక ఆమె ఏం చేసిందంటే కాని దాన్ని వదిలేసింది, కావాలనుకున్న దాన్ని అసలు దాని దగ్గరికి పట్టుకోవడానికి వచ్చింది. అల్పమైన దేశముగా ఉన్న ఆ దేశంలో ఎవరున్నారంటే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించే స్థలానికి మోయాబు నుంచి ఇక్కడికి వచ్చిందంటే ఆమె అర్థందంట, మా ఎల్లమ్మాయి నువ్వు అంటే లేదు 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 అనేది ఖచ్చితంగా చెప్పి వచ్చినట్లుగా లేఖనాలు చూస్తున్నాం ప్రియులరా. ఈ రోజున నువ్వు ఎక్కడికి వస్తున్నావు? వారం వారం వస్తున్నావు, నెల నెల వస్తున్నావు, ఇలాంటి క్రిస్మస్ సమయంలో వస్తున్నావు, జనవరి 1st వస్తావు, 9th 1st వస్తావు, ఎక్కడికి వస్తావు? ఒక్కసారి ఆలోచించే. నేనేం అంటలేదు, కానీ మందిరాలకు వెళ్ళాలి, తాత్కాలికమైన ఆలోచనతో కాదు. అర్థమవుతుందా మీకు? తాత్కాలికమైన ఆలోచనతో కాదు, స్థిరమైన ఆలోచన కలిగి ఉండాలి. ఏమైనా సరే నువ్వు ఏడుంటే నేను ఆడే ఉంటా, నువ్వు ఎక్కడ చేస్తే నేను అక్కడ చేస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం. డిసైడ్. అందుకే దేవుడు ఆమెను మెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. యెరూషలేము చాలా పెద్దదే కదా, ఇజ్రాయెల్ దేశం చాలా పెద్దదంటే అక్కడున్న పొజిషన్ కి పెద్దదే, కానీ దానిలో యోధా బెత్లెహేము అనేది ఎంత చిన్నది. ఒక మాటలో చెప్పాలంటే ఎన్నిక లేనిది అని కూడా చెప్పాలంట. అల్పమైందని చెప్తున్నారు, ఎన్నిక లేదని చెప్తున్నారు. కానీ రాజులకు రాజు ఎక్కడ జన్మించాడు? అక్కడ జన్మించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆమె కూడా ఎక్కడికి వచ్చిందంటే రాజులకు రాజు జన్మించే స్థలానికి లోపలికి వచ్చింది. ప్రియులారా, ముందు ఏం చేయాలా? చేరాలి, అవునా కదా? తర్వాత ఏం చేయాలా? చేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. రెండో మాట ఏంటంటే రాహాబు అనే ఒక ఆమె ఉంటది కదా. రాహాబు అనే ఆమెని మనము మాట్లాడితే ఒక భాషలో మాట్లాడతాం. ఆమె పూటకూళ్ళు వారి పని కూడా చేసిందంట. అంటే వ్యాపారవేత్త, ఒక మాటలో చెప్పాలంటే ది గ్రేట్ వ్యాపారవేత్త అని కూడా అనొచ్చు ఆమె, అవునా కదా? హల్లెలూయా. ప్రియులారా, అలాంటి ఒక ఆమె ఏం చేసిందంట? దేవుని యొక్క ప్రజలను చేర్చుకుందంట. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రజలను చేర్చుకున్నప్పుడు ఏంటి ఆమెకు జరిగిన సంఘటన ఏంటి? ఆమెతో కూడా అనేకులకు రక్షణ వచ్చిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని బట్టి? ఒకే ఆమెను బట్టి, ఒకే ఒక ఆమెను బట్టి తనను, తన కుటుంబ సభ్యులను, తన బంధువులను, తనకు కలిగిన వారు, ఆ ఇంట్లో పట్టిన వారంతా. అర్థమవుతుందా? ఎవరిని కూడా ఒకటి ఆమె చేరింది, రెండోది ఈమె చేర్చుకుంది. కాబట్టి ఈమె కూడా ఒక మాటలో చెప్పాలంటే జనాల దృష్టిలో ఎన్నిక లేనిదే, అవునా కాదు? అధికారుల దృష్టిలో ఎన్నిక లేనిదే. చిన్న పెద్ద తేడా లేదు. ఎవరైనా అసభ్యంగా మాట్లాడగలిగిన వృత్తి చేసే ఆమె ఎవరిని చేర్చుకుందంట? దేవుని సేవకులను అనొచ్చు, లేకపోతే వారిలో ఉన్న దేవుడు చేర్చుకుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. రెండోదిగా ఏమే ఎవరు చేరుకుందంటే దేవుని యొక్క ఆ విధానాన్ని గమనించి దేవుడు చేరుకుంది. ప్రియులారా, ఆమె కూడా ఎక్కడికి వచ్చింది అంటే దేవుని పాదాల చెంతకే వచ్చింది అని లేఖనాలు చెబుతా ఉన్నాయి. గమనించండి, అక్కడ ఉన్న చాలా మంది కన్నా కూడా ఆమె ఎక్కువగా దేవుని కనపరిచింది, అవునా కాదు? హల్లెలూయా. ఆయన విధానాన్ని పొగిడింది, ఆయన గొప్పతనాన్ని పొగిడింది, ఆయన ఉన్నతనాన్ని పొగిడింది, ఆయన ఆశ్చర్య కార్యాలను పొగిడింది, ఆయన అద్భుత కార్యాలను పొగిడింది. ఆయన ఎలా చేయగలడు, అలా చేయగలడు, అలవాటు దేవుడు ఇంకొకరు లేడు అని దేవుడిని చేరుకుని
దేవుణ్ణి గణపరిచింది. ప్రియులారా, ఈ రీతిగా మనందరం కూడా చూస్తే ఒకటే చేయాల్సిన విషయం ఏంటంటే, నువ్వు కూడా దేవుడి దగ్గర అల్పమైన దానిలాగా, అల్పుడిగా, అర్థమవుతుందా మీకు? ఎలా ఉండాలా? అల్పమైన దానిగా. అందుకే బైబిల్ ఏమంటుంది? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. అవునా కదా? తన్ను తాను హెచ్చించుకున్నవాడు కదా. చాలా జాగ్రత్తగా వినండి. కనపడేవారు మొదటి వారు అంటారు, మొదటి వారు కనపడేవారు. మీరు ఒక మాట చెప్తారు, మీరందరూ ఒక మాట గుర్తొచ్చింది కాబట్టి చెప్తారు. విశాఖపట్నం అంటాం కదా, మొదట దాన్ని అసలు ఏమనేవాళ్ళు? విశాఖపట్నం. విశాఖపట్నం అనేది అసలు ఏంటి? వైజాగ్, విశాఖపట్నం అవి అస్సలేంటి? దాని పుట్టుకేంటి అసలు తెలుసా మీకు? విశాఖపట్నం అనేది ఒక పల్లెటూరు. ఒకప్పుడు విశాఖపట్నం అనేది ఒక పల్లెటూరు. అక్కడ పట్టణం ఏదో తెలుసా? భీమిలి పట్టణం. భీమిలి ఇప్పుడు పంచాయతీ. మీకు అర్థం అవుతుందా? భీమిలి అనేది ఒకప్పుడు పట్టణం, మహాపట్టణం అని కూడా అనొచ్చు. ఇప్పుడు పంచాయతీకి అయిపోయింది. ఒకప్పుడు పంచాయతీగా ఉన్న విశాఖపట్నం ఇప్పుడు పట్టణం అయింది. చూడండి ప్రియులారా, దీన్ని ఏమంటారు? కనపడవారు మొదటి వారు కనపడవారు. ఎంత సత్యం కలిగిన భీమిలి పట్టణం తెలుసా? అలాంటి భీమిలి పట్టణం ఇప్పుడు పంచాయతీ. ఒకప్పుడు పంచాయతీగా ఉన్నది ఇలాగో. ఎందుకు ఈ మాట చెబుతానంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. నిజమే, దేవుని దగ్గరికి వచ్చి తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. దేవునిలో అతిశయపడేవాడు ఆశీర్వదించబడతాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు ఆశీర్వదించబడు. ఈ రోజున ఎందుకు అనంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకున్నాడో మీరు ఆలోచన చేస్తారని చెబుతున్నా. సర్వశక్తిమంతుడు అన్నాడు, సర్వ సృష్టికర్త అన్నాడు. అవునా కాదు? మాటతో సమస్తము కలుగు చేయగలిగిన వాడు మనుషుల దగ్గర కూడా తగ్గించుకున్నాడండి. అవునా కదా? ఎంత తగ్గించుకున్నాడు? ఆయన పుట్టాలనుకుంటే ఎలాంటి బంగ్లాల్లో పుట్టొచ్చు? అవునా కదా? ఎలాంటి బంగ్లాల్లో అసలు ఎవడ కూడా ఊహించలేనంత బంగ్లాల్లో పుట్టొచ్చు. ఆయన ప్రవేశం కావాలనుకుంటే ఏ రీతికైనా వెనక ముందు సైన్యం వేసుకుని ప్రధాని కన్నా వారికన్నా ఎక్కువ కూడా మరి సెక్యూరిటీతో ఆయన రావచ్చు. కానీ ఆయన ఎలాగొచ్చాడంట? ఒక దీనుడై, కరదీనుడై తగ్గించుకుని ఎక్కడ జన్మించాడు? ఆయన దిక్కులేనోడు వెళ్ళాడు. ఆయనకేమీ లేదు, ఆయన అనుకుంటే ఏమీ లేదు. భూమిని ఆకాశాన్ని వచ్చిన ఒడియాలతో దాన్ని పొదిగించి దానిలో జన్మించగలడు ఆయన. అవునగా? అటువంటిది తల దాచుకోవడానికి అవకాశం లేని స్థలాలలో ఏం చేశారంట? అక్కడ జన్మించాడంట. ఆయన భరించడానికి పాపం ఏసేపు మరియా 120 కిలోమీటర్లు నడిచి వచ్చారంట. అక్కడ యోధా బెత్లెహేములో ఆయన పుట్టడానికి, ఆయన అన్న మాట నెరవేర్చడానికి వీళ్ళిద్దరు నడిపించాడంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు కూడా ఎక్కడికి చేరుకున్నారు? బెత్లెహేములోకి, క్రీస్తు పుట్టుక ప్రదేశానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని మనందరం గమనించగలిగితే మనము ముందు చేరుకోవాల్సిన ప్లేస్ కి చేరుకోవాలి. మందిరానికి వెళ్ళాం, మందిరానికి వెళ్ళి వస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం ఇలా అనుకుంటాను. కానీ మందిరానికి వెళ్ళాం, ఓకే, కాదంటలేదు. కానీ నువ్వు ఎవరిని చేరుతున్నావు? ఆ చేరిన తర్వాత నీ విధానం ఏంటి? ఎందుకు పనికిరాని దేశంలో యేసు పుట్టుక, అల్పమైన ప్రాంతంలో దేవుని పుట్టుక, అలాగే పనికి మాలిన వారు అనుకున్న వాళ్ళ ద్వారా దేవుని యొక్క రాకకి దారి ఏందంట ప్రియులరా. మరి నిన్ను బట్టి ఏంటి? మనం అతిశయించే దీనిలో, మనం తగ్గించుకునే దీనిలో ఆలోచించే. నేను ఒక వ్యక్తి గురించి చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తాను. రండి, అందరికి తెలిసిన వ్యక్తే, చదవగానే ఇదా మాకు తెలుసండి అని మాత్రం అనుకోవద్దు ప్లీజ్. అర్థమవుతుందా? ఇది మాకు తెలిసిందే అని మాత్రం అనుకోవద్దు. రండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇతరులో ఉన్న క్వాలిటీస్ కొన్ని చూసి ముగించుకుందాం ప్రియులారా. రండి, ఆ లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము
యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు ముక్తాదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు యేసు ఎవరో అని చూడగోరెను కానీ జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయారు. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా చాలు అక్కడికి అయిపోయింది కదా. వేరే జాగ్రత్త. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో లక్షల రకాల చెట్లు ఉన్నాయి. అవునా? జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో లక్షల రకాల చెట్లు ఉన్నాయి. ఈ చెట్లలో ఔషధంగా ఉపయోగపడే చెట్లు చాలా ఉన్నాయి. అవునా కదా? కానీ జక్కయ్య మేడి చెట్టే ఎందుకు ఎక్కాడు? వినాలి. ఈ మేడి చెట్టుకి ఉన్న గుణగణాలు ఏంటి? ఈ మేడి చెట్టులో ఉన్న మంచి కోణాలు ఏంటి? ఈ మేడి చెట్టులో ఉన్న ఔషధం ఏంటి? ఈ మేడి చెట్టులో ఉన్న మేలేంటి? ఈ మేడి చెట్టులో ఉన్న ఉపయోగం ఏంటి? ఒకసారి ఆలోచన చేస్తే, నేను ఈ వాక్యాన్ని చదివినప్పుడు మేడి చెట్టు అనే దాని మీద చర్చ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకుగా తెలిసింది, నేనుగా తెలుసుకున్నది మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ప్రియులు, మేడి చెట్టులో ఉన్న ఉపయోగాలు. మనము మేడి చెట్టు చూడగానే ఒక పాట పాడతాం. ఏ పాట పాడతాం? మేడి పండ్లు చూడు మేలుగా ఉండును, పొట్ట విప్పు చూడు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏది? పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును. చూడటానికి సౌందర్యంగానే ఉన్నాం మనందరమే. కొత్త బట్టలు వేసాం నంబర్ 1గా. అవునా కాదండి? వేసే కదా. కొత్త బట్టలు వేసాం, అందరం బాగున్నాం. కానీ లోపల ఒకటి ఉంది. ఏంటది? మనస్సు. ఆ మనస్సులో ఏమో, ఆ హృదయంలో ఏమో, ఆ తలంపుల్లో ఏమో, ఆ ఆలోచనలో ఏమో, ఆ నడకలో ఏమో, ఆ యొక్క విధానంలో ఏమో, ఇది గమనించాలి. ఇప్పుడు చక్కగా బట్టలు వేసాం, చక్కగా స్నానాలు చేసేసాం, మంచి బట్టలు వేసాం. ఏంటంట? మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. ఇప్పుడు నీలో నాలో ఉన్న పురుగుని ఎక్కడ వదిలేయగలిగితే నువ్వు దీవించబడతావు. దేవుని స్తోత్రం. చేరిన ఆవ చాచబడుకున్న ఊరు, చేరబడిన ఈ దేశం దీవించబడాలి. అంటే ఈ ఊరు, ఈ గ్రామం కావచ్చు, ఈ దేశం కావచ్చు, ఈ భూమి కావచ్చు. ఎవరున్నారు అక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించిన ఈ దినం, ఈ రోజున ఎక్కడ జన్మించాలి? నీలో నాలో మనలో జన్మించాలి. మనలో జన్మిస్తే పొట్టలో ఉన్న పురుగు చచ్చిపోతాయి. ఏ పురుగు ఇది? అసూయ అవ్వచ్చు, దేశం అవ్వచ్చు, లేక లోక ఆశలు కావచ్చు, పాప ఆలోచనలు కావచ్చు, అపవిత్రమైనవి కావచ్చు, మరి ఏదైనా పురుగు ఉంది. ఆ పురుగు ఏంటి? ఈ రోజు నిన్ను ప్రశ్న వేసుకో. యేసుక్రీస్తు పుట్టాడు, పండగ. పుట్టినరోజు పండగ, మంచిదే. కానీ ఇప్పుడు ఈ పురుగు ఎప్పుడైతే నీలో నుంచి బయటికి వెళ్తుందో అప్పుడు ఆయనకు పండగ. హల్లెలూయా. అర్థమవుతుందా? రండి ఈ మాట చెప్తా. మేడి చెట్టులో ఉన్నది మీరు కుదిరితే రాసుకోండి, లేదా అండర్లైన్ చేసుకోండి. ప్రియులారా, ఆయుర్వేదంలో ఈ చెట్టుని తాప చెట్టు అంటారంట. అర్థమవుతుందా? మేడి చెట్టుని ఇది ఆయుర్వేద వారు తయారు చేసేవాళ్ళు తాప చెట్టు అని అంటారంట. ఇది ఎందుకు పనికి వచ్చింది అంటే, మొదట ఇది ఆకులు నొప్పులకు పనిచేస్తాయంట. ప్రియులారా, దీని ఆకు చూసారా? ఆకు అంట నొప్పులకు పనిచేస్తుందట. జాగ్రత్తగా గమనించాలి. ఇది ఒక ఔషధం. ఈ చెట్టులో ఉన్న గుణగణం ఇదేంటండి? నేను క్రిస్మస్ వాక్యాన్ని వినడానికి వస్తే మీరు మేడి చెట్టు గురించి, ఆకుల గురించి, పూలు, దీన్ని బట్టే నీ జీవితం ఉంటుంది. గమనించాలి. ఇక్కడ అర్థమవుతుందా? దీన్ని బట్టి మన జీవితం ఉంటుంది. ప్రియులారా, ఇదేంటంట? ఆకులు దేనికంటే తలనొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుందట. అయితే బెరుడు
వాపు నొప్పులు తగ్గడానికి అవకాశం ఉండదంట. బెరుడు, మేడి చెట్టు బెరుడు నొప్పులు ఏంటి వాపు తగ్గడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు ప్రియులారా. అలాగే ఇక్కడ ఇంకొక మాట చూస్తే పండు రక్తస్రావం అంటారు కదా, అధిక రక్తస్రావాన్ని కూడా తగ్గించిందంట పండు. మేడి పండు అర్థమవుతుందా? మేడి పండు అధిక రక్తస్రావాన్ని కూడా తగ్గించుదంట. సి విటమిన్ ఉంటదంట, ఐరన్ ఉంటదంట, దానిలో పొటాషియం ఉంటదంట దానిలో. ప్రియులారా, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. నాలుగోదిగా ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అంటాం కదా, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటాం కదా, అది దేనిలో తగ్గింది అని అంటే పువ్వులలో ఉంటాయంట. పువ్వులు దొరకటం కష్టం అంట, పువ్వులు రేరుగా దొరుకుతాయంట ప్రియులారా. అయితే ఆ పువ్వులు వాడితే ఏమవుతుందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటది కదా, అది తగ్గుద్ది అని ఈ లేఖనాలు చెబుతా ఉన్నాయి. నేను చదివిన ఆ విధానాన్ని నేను తెలుసుకుని మీకు చెప్తున్నాను. అలాగే పండులో ఇంకొకటి ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం ప్రియులారా, ఫైల్స్ ఉన్నాయి కదా, ఫైల్స్ ఉన్న వారికి ఈ పండుని ఎండబెట్టి పొడివి చేసి గ్లాసులో ఒక స్పూన్ పంచదార వేసుకొని ఆ పొడి ఒక స్పూన్ వేసుకొని తాగితే ఫైల్స్ గాని నొప్పి గాని ఉండవంట అని చెప్తా ఉన్నారు. ప్రియులారా, మేడి చెట్టు గురించి మనం చాలా సార్లు విన్నాం కదా. మేడి చెట్టు వర్ణించే విధానం వేరుగా ఉంటది. మేడి చెట్టు పనికి మారిందని, మేడి చెట్టు దేనికి అవసరం ఉన్నదని, మేడి చెట్టు తీసేయబడింది నిజమే కాదంటలేదు. కానీ దీని గుణగానాలు ఎవరికైనా తెలుసా అంటే అందరికి తెలుసో లేదో కూడా నాకు తెలియదు. నీకు తెలుసా? తెలియదు. వినండి అయితే, జాగ్రత్తగా విన్నాను. ఇప్పుడు ఈ మేడి చెట్లు ఇన్ని ఉన్నాయని కనుగోగలిగిన వాడు ఎవడు? దాని గురించి ఆలోచన చేయగలిగిన వాడు కనుగొంటాడు. ఇప్పుడు మనిషిలో ఇన్ని ఉన్నాయని కనుగొనేది ఎవరు? ఇప్పుడు చెప్పాలన్నమాట, దేవుడు. అర్థమవుతుందా? మనిషిలో ఒక మనిషి చూడడానికి చెడ్డోడే, పై రూపంలో చెడ్డోడు కనపడవచ్చు ఒకవేళ, కానీ అంతరంగంలో కొన్ని ఉంటాయి మనుషులకు ఉపయోగపడే, దేవుడికి ఉపయోగపడే, దేవుడి కనపరచడానికి ఉపయోగపడే. ప్రియులారా, ఈ విధాన్ని గమనించగలిగితే మనిషిలో తయారు చేసినోడికి తెలిసింది ఏముందని. అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన్ని చేరుకున్న వారి దగ్గర క్వాలిటీస్ ఉంటాయి. చూడడానికి పనికిమాలిన వారే కావచ్చు. మరి దేశాల్లో తీసుకుంటే భారతదేశం అల్పమైంది అవ్వచ్చు, కానీ ఇక్కడ లేడంట దేవుడు, ఇక్కడ కూడా ఉన్నాడు. ఎక్కువగా పరిచర్య కూడా జరుగుతూనే ఉంది. అలాగే యోధా బెత్లెహేము, అక్కడ యోధా దేశాల్లో, యోధా ప్రాంతాల్లో ఏమాత్రం కూడా అల్పమైంది కాదు అని ఎందుకన్నారంటే అక్కడ నేనుంటాను అనేది లేఖనాలు చెబుతున్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ 5 రకాల ఏంటంట మేలుకరమైన విధానం కనబడుతుంది. ఇప్పుడు చెక్కలో ఈ 5 రకాలు ఉన్నాయంటారా? ఉన్నాయా? చెప్పండి. 5 ఆయన ఆస్తిపరుడై ఉండి తగ్గించుకొని మొత్తాన్ని వదులుకున్నాడు దేవుని కోసం. 5 మాటలు అయిపోయింది. ఒకటి చెప్పి 5 ఒకేసారండి. సరే, దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. రైట్. దానికోసం ప్రయాసపడి తర్వాత పాపమును వదిలిపెట్టాడు. ముందు దేవుని చేర్చుకున్నాడు. ఎస్. సరే వినండి. ఇప్పుడు ఎందుకు అదే చెట్టు ఎక్కాడు అని అంటే జక్కైలో కూడా ఏమున్నాయంటే మొదట పనికొచ్చే క్వాలిటీస్ ఉన్నాయి. మొదట కనబడడానికి ఇది మేడి చెట్టు, దీన్ని ఎవరు పడేది అసలు ఆ చెట్టు కింద కూడా ఎవరు నుంచారంట. మేడి చెట్టు కింద కూడా ఎవరు నుంచారంట? ఎవరు నుంచున్నారు? వచ్చి ప్రభు యేసు క్రీస్తు వారు చెట్టు కింద నుంచున్నాడంట, జక్కయ్య పైన ఉన్నాడంట. దేవుని స్తోత్రం. ఎక్కడున్నాడు? మేడు చెట్టు కింద కూడా ఎవరు నుంచోడానికి ఇష్టపడరంట. అవును, అది జిడ్డు అతుకుపోతా ఉంటది. అది చిన్న చిన్న కొమ్మలుండి ఇవి ఉంటాయి, బుడుకులుండి గుచ్చుకుంటా ఉంటాయి. చెట్టు ఎక్కాలంటే కాయలు చెట్టుకే ఉంటాయి. అసలు అవి ఎంత కష్టమైన ఆ ఆలోచన చూడండి ఒకసారి. అది ఎక్కాలన్నా కూడా కష్టమే. ఒంటి నిండా పాలు అవుతుంది, కాయలు తెగిపోతే ఆ పాలంతా అవుతుంది, ఆ మోళ్లు రుచుకుంటే. అయినా ఇతని ఆతృత ఏంటంటే మొదట యేసు ఎవరో చూడాలి అని ఆశ కలిగి ఉందంట పిల్లల. రెండోది ఏంటంటే నిర్లక్ష్య స్వభావం లేకుండా రెండోసారి పరిగెత్తుకుంటే చెట్టు ఎక్కాడట ఆయన.
ఏ విధము చేతనైనా ఆయన చేరాల్సిందే, ఏ విధము చేతనైనా ఆయన చూడాల్సిందే, ఏ విధము చేతనైనా ఆయనతో మాట్లాడాల్సిందే, ఏ విధము చేతనైనా అక్కడ ఎలా ఉంటాడో చూడాల్సిందని ఆలోచన కలిగిన ఆయన పరుగున ఎక్కడికి వచ్చాడు? ఆయన చేరాడట. చింత తీరాలంటే ముందు చేరాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందు ఏం చేయాలా? చేరాలి. ఆ ప్రాంతానికి నువ్వు రావాలి. ఆయన నీతో ఉన్నాడు, కరెక్టే కాదనట్లేదు. నువ్వు వచ్చినా రాకపోయి నీతోనే ఉంటాడు. కానీ నువ్వు ఏ రోజైతే నీ మనసుని ఎలా ఉన్నదాన్ని ఎలా తిప్పుకొని అక్కడికి చేరతావో ఆ రోజున ఆయన నీలో జన్మిస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ 2024 సంవత్సరం అంతా మనకు తోడుండి మరొక అవకాశం ఇచ్చాడు. ఈ రోజైనా ఏం చేయాలా? పొట్టలో ఉన్న పురుగు అనేది ఒకటి ఉంటదే, దాన్ని ఏం చేసుకోవాలా? చంపేసుకోవాలా. దేవుని స్తోత్రం. మనసులో ఉన్న పురుగు, హృదయంలో ఉన్న పురుగు, శరీరంలో ఒక పురుగు ఉంది, తలంపుల్లో ఒక పురుగు ఉంది. ఈ పురుగులు చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? ఇంకో మాట ఏంటంటే, మేడి పండులో ఉన్న పురుగులంట తీసేసి పండు తింటూ బలి ఉంటుందంట. దేవుని స్తోత్రం. దేవుడు నీలో పురుగు తీసేసి నిన్ను భుజించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీలో ఆ పురుగులు ఉండడానికి వీలు లేదని ఆయన మరొక అవకాశం ఇచ్చాడు. ఈ రోజు ఈ పురుగు గురించి తెలుసుకోవడానికేనేమో, బహుశా ఏమండి, ఈ రోజు ఇది తెలుసుకోవడానికేనేమో జక్కయ్య చేసిన పనిట పరుగున వచ్చాడట. మేడి చెట్టు ఎక్కడానికి ముందు చూస్తే కనపడలేదట. కనపడకపోతే అది ఏముండలే, మనకెందుకు ఆడేదో గోళ చేసుకుంటారు, మనకెందుకు అని అనుకోలేదు. ఆయన అనుకోలేదు. అక్కడ నుంచి ముందుకెళ్ళి చెట్టు ఎక్కాడట. ప్రియులారా, ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన విషయం, నేను పదే చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభుతో 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, కానీ 1,00,000 మంది ఉండొచ్చు. నేను ఈ మాట చెప్తాను ఏంటంట, 100లో లేక 100, 1000 లేక 1000, 1,00,000 ఉండొచ్చు. కానీ యేసు ప్రభు మీద అంత ఇంట్రెస్ట్ చూపించిన వారు లేరు వాళ్ళలో. దేవుని స్తోత్రం. మందిరానికి వచ్చిన నీలో, మందిరానికి వచ్చిన మాలో, మందిరానికి వస్తున్నాం ఎంతమందిలో, కానీ అంత ఇంట్రెస్ట్ చూపించగలిగిన వారు కావాలి ఆయన. అర్థమవుతుందా? అయితే అక్కడి నుంచి ఆయన ఏం చెప్పాడు? జక్కయ్య నువ్వు దిగిరా. దిగొస్తే మనం ఇప్పుడు ఈయన అనొచ్చుగా, ఒక అన్యుడై ఉన్నప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? గట్టిగా ప్రార్థన చేయమాక, వెలిగించి విగ్రహారాధికులు గట్టిగా ప్రార్థన చేయదు, వెలిగించి అన్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు అంటే వాళ్ళు వీళ్ళు వింటారని. పిలిచిందే నీకు నువ్వు ప్రార్థన మరి వెలిగి చేయమనంటావు. కానీ జక్కయ్య దగ్గర ఆ ఫీలింగ్ లేదు, గుర్తుపెట్టుకోరు. జక్కయ్య నువ్వు దిగిరా అంటే, అయ్యా నాకు కుదరలేదు, నేనేదో ఊరకనే వచ్చాను అనొచ్చుగా. అతనిలో ఒక ఆసక్తి ఉంది, నేను ఆయన చేరాలి, నేను ఆయన చూడాలి. ఆ ఆసక్తిని బట్టి ఆయన ఏం చేశాడంటే త్వరగా దిగి వచ్చాడంట. ఎక్కినంత ఫాస్ట్గా ఉన్న ఇంకా త్వరగా దిగి వచ్చాడంట. ఎందుకో తెలుసా? యేసు నేను చేరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు భలే అవకాశం వచ్చింది నాకు అని చెప్పి ఆయన చేసే దాన్ని వదిలేసి ఆ ఆలోచన కూడా లేదు. త్వరగా దిగి వచ్చినప్పుడు త్వరగా దిగి వచ్చి ఆయన దగ్గర వచ్చాగానే మీ ఇంటికి వెళ్దాం అనగానే, అయ్యా ఇంతకన్నా భాగ్యమా, ఇంతకన్నా ధన్యత, ఇంకెంతకన్నా ఏం కావాలి నాకని చెప్పి ఆసక్తితో, అత్యాసక్తితో, ఆనందముతో, సంతోషముతో ఏం చేశాడంట? తీసుకెళ్తా మొదలు పెట్టాడంట. తీసుకెళ్లేటప్పుడు అందరూ చదువుకున్నారంట, అతను మాత్రం ఆనందంగా తీసుకెళ్ళాడంట. చప్పట్లు కూడా ఒకసారి గట్టిగా. నిజమే, చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు చదువుకున్నారట. ఏంటినా ఇలా ఉన్నాడంటే ఇతను మాత్రం అనుకుంటున్నాడంట, ఆయన మనసులో అనుకుంటున్నాడేమో బహుశా, రే నేనేంటి, నేను అల్పుణ్ణి కదా, నేను పాపిని కదా, నేను ద్రోహిని కదా, నేను నీచుని కదా, నేను ఇతరులను హింస పెట్టేవాడిని కదా, నేను జలగలాంటి వాడిని, నేను ఎలాంటి వాడిని, నరరూప రాక్షసులు లాంటి వాడిని. ఎందుకంటే పట్టి పీడిస్తూ ఉంటా, నేను చేసే పని ఏంటి, నా వృత్తి ఏంటి, అలాంటి నా దగ్గరికి ఎలాంటి
రాజులకు రాజు రావటం ఏంటని తన మనసులో అనుకుంటూ దత్తు వేసుకుంటా తీసుకెళ్ళడం యేసుని ఇంటికి ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్న తర్వాత ఒక మాట చదువుదాం ప్రియులారా. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడు? 3వ వచనమా 4వ వచనం నాకు ఇక్కడ కనపడలేదు, ఒకసారి చూడరా. యేసు ఆ. ఆ త్రోవను రానయ్యుంటాను గనుక అక్కడ కాదురా, 4, 6, 8వ వచనాన్ని చూడమ్మా. 8వ వచనం. జక్కయ్య నిలువబడి జక్కయ్య నిలువబడి ఆ ఇదిగో ప్రభువా, ఆ నా ఆస్తిలో సగము ఆ పేదలకు ఇచ్చున్నాను. ఆ నేను ఎవని యొద్ద అయినను ఆ అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడల తీసుకున్న ఎడల అతనికి 4 గంటలు మరలా అతనికి 4 గంటలు ఆ మరలా చెల్లించనని ఆ ప్రభుతో చెప్పాను. చాలు. ఇక్కడ ఈ మాటను కూడా గమనించాలి. ఆయన ఏమని మొదలు పెట్టాడు మాట? నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా అన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. అవునా కదా? ఇక్కడ గమనించాలి. ప్రభువా ప్రభువా అన్న ప్రతి వారు పరలోకానికి వెళ్ళరు. జక్కయ్య పరలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రభువా అన్నందుకు కాదు. అప్పుడు దాకా జక్కయ్యకి దేవుడు ఎవరు? తన అమ్మాయి ఉంది. డబ్బే. అప్పుడు దాకా ఆయనకి దేవుడు డబ్బే. పని చేసే వాళ్ళకి పని డబ్బు, పని దేవుడు. ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగ దేవుడు. ఈయన వ్యాపారస్తుడు కాబట్టి డబ్బే అతనికి దేవుడు, డబ్బే అతనికి ప్రభు. అలా అనుకున్న వ్యక్తి అక్కడ ఏమంటాడంటే ఇదిగో ప్రభువా, ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగము నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చున్నాను. పేదలకి దేవుడు చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడా ఈమని? ఇక్కడ గమనించండి. మారు మనసు అంటే ఇదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? నా ఆస్తిలో సగము పేదలకి ఇచ్చున్నాను, పేదలకి చేస్తా. నేను ఎవరి యొద్దనైనను. మళ్ళీ ఇక్కడ రెండో మాట అంటున్నాడు. ఒకటి, నా ఆస్తిలో సగం లేనోళ్ళకి ఇస్తా. నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా దేన్నైనా తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాను. ఆమేన్. ఏమండి? దీన్నే మారు మనసు అంటారు, దీన్నే చేర్చుకోవటం అంటారు, దీన్నే చేరడం అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నువ్వు చేసే తప్పు అని చెప్పలా, అవునా కదా? నువ్వు వాళ్ళకి ఇయ్యని చెప్పలా. కానీ ఇయ్యమని చెప్పిన ధనవంతుడేమో యేసును చూసి అసూయపడి వెళ్ళిపోయాడు, అవునా కదా? ఈమన్న ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఆయన చూసి నేనేమన్నాడంటే, అయ్యా ధనవంతులు పరలోకం చేరడం అసంభవము, అవునా కదా? అసంభవము. దానికన్నా సూది పెద్దలో దొరకడం గొప్ప విశేషం, అది జరగవచ్చు అని అన్నాడు. ఇప్పుడు ఇలా ఈ విషయాన్ని గమనించాలి మీరు. ఏంటంట? ధనవంతుడు అయిన వాడు అబ్బాయి నీది ఇచ్చేసే పేదల కంటే వాడేం మాట్లాడకుండా ఈ దేవుని మీద కోపడి వెళ్ళిపోయాడంట. కానీ ఇక్కడ ధనవంతుడు అయ్యుండి ఈయనేమంటున్నాడంటే చెప్పకుండానే, అయ్యా నా ఆస్తిలో సగము ఎవరికి ఇస్తాను? పేదలకి చేస్తా. ఇంకొక మాట, అయ్యా నువ్వు అడగకుండా చెబుతున్నా, ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకున్న ఎడల 4 గంటలు మరలా 4 గంటలు. ఒకటి తీసుకుంటే ఒక మాట. మీరందరూ దేవుని వెంబడించేవాళ్ళే. ఏ రోజైనా యేసుతో ఈ మాట మాట్లాడేదా? యేసుతో ఈ మాట మనం ఎప్పుడు మాట్లాడి ఉంటామా? ఎందుకని? దేవుడి కన్నా మనకు కావాల్సింది మన క్రియ మనకు కావాలి, మన ధనం మనకు కావాలి, మన ఆలోచన మన ఆశ మనకు కావాలి, మన ఆశయం మనకు కావాలి. దేవుడు కావాలి, ఆయన పక్కన ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే, దీన్ని నాన్న అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పేదరికి ఇచ్చేస్తా, అలాగే తీసుకున్న వాళ్ళ దగ్గర నేను వాళ్ళకి 4 గంతులు ఇస్తా, ఒకటి కాదు 4 గంతులు ఇస్తా అయ్యా అన్నట్టు కింద ఏమంటున్నాడు? అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, ఇతను ఏమంటున్నాడు? అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినరోజు జరుపుకుంటున్న నీ ఇంట్లో యేసు ఉదయించాలి. యేసు ఉదయిస్తేనే నీ ఇంటికి రక్షణ. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? యేసుని మొదట నువ్వు చేరుకోవాలని ఆలోచన కలగాలి, యేసుని ఆహ్వానించే ఆలోచన కలగాలి, యేసు మాటలకి
లోబడే ఆలోచన కలగాలి. యేసు మాటని నీవు అంగీకరించే ఆలోచన నీలో రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమొచ్చిందంటే రక్షణ. ఇది నిజమైన క్రిస్మస్. దేవునికి ఆనందం ఏంటో తెలుసా? అక్కడ ఉన్న 1,00,000 మంది చప్పట్లు కొడితే రాలేదు, కానీ ఒక్క చెక్క ఈ ఇంటికి తీసుకెళ్లి అయ్యా ఇది చేస్తా, అయ్యా ఇది చేస్తా, అయ్యా ఇది చేస్తా అన్నప్పుడు అప్పుడు ఆయన పుట్టినరోజు చేసుకొని ఉంటాడు. చప్పట్లు కూడా దేవుని నామానికి ఒకసారి జాగ్రత్తగా వినండి. నిన్ను బట్టి ఈ రోజు దేవుడు పండగ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి నీవు వ్యర్థంగా వెళ్ళడానికి వీల్లేదు. ఆయనతో పాటు ఉన్న చాలా మంది భక్తులే, క్రైస్తవులే, చాలా మంది భక్తి పరులు, అక్కడ వాక్య ఉపదేశకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, అవునా కదా, అందరూ ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళందరిని బట్టి దేవుడు సంతోషించాలి. ఒక జక్కని బట్టి ఇచ్చిన సంతోషం, జక్క ఇంట్లో జన్మించాడు. ఆయన ఒక మాటలు చెప్పాలంటే ఇప్పుడు చూడండి, నేను చెప్పిన ముగ్గురులో వీళ్ళెవరు కూడా గనులు కాదు, అవునా కదా? ఇలా ఉన్న గనులా? రూతు గనురాలా? మోయాబు చేసేస్తున్నారు. రాహాబు ఎవరు? వేశ్య అంటున్నారు, పూటగుళ్ళు పనిచేసేవాడు. జక్క ఎవరు? సుంకపు గుప్తదారుడు, అనగా జనాలను పీడించేవాడు దేవుడు. అలాగే మొదటిది ఏంటంటే యోధా బెత్లెహేము ఎన్నిక లేనిది. ఎన్నిక లేని చోట ఆయన ఉంటాడు. నువ్వు ఎన్నిక లేని వాడిగా ఉంటే నీలో ఆయన జన్మిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలా? నువ్వు ఘనత తెచ్చుకున్న వాడిగా, ఘనత వహించిన వాడిగా, నేను గనుడిని అని ఎరవీగేదానికన్నా, గనురాలుని అని ఎరవీగేదానికన్నా నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే, నేను ఘనహీనమైన వాడిని. నువ్వు గణపరిచేంత భక్తి నా దగ్గర లేదు ప్రభు అనగలిగితే దేవుడు నీలో జన్మించును గాక, ఉదయించును గాక, నిన్ను వెలిగించును గాక. ప్రియులారా, ఇప్పుడు జక్కయ్య ఒక చరిత్ర అయిపోయాడు. దేవుని స్తోత్రం, అవునా కదా? జక్కయ్య ఓ చరిత్ర అయిపోయాడు. నిజమే, దుర్మార్గుడే ఒకప్పుడు దుష్టుడే, ఒకప్పుడు పనికిమాలిన వాడే, కానీ యేసును చేరాడు, చరిత్ర మార్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏమొచ్చింది? ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు అనంటే ముందు జక్కయ్య యేసును చేరాడు. దేవుని స్తోత్రం. తర్వాత దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవునితో పాటు నడిచాడు. దేవుణ్ణి అక్కడే ప్రార్థన. ఇప్పుడు మనమైతే ఏం చేద్దాం? అందరం ఏమవుతాంలే ప్రార్థన చేసి వెళ్ళంట. మన నాటకాలు అంటే ఆయన ఇంటికి తీసుకెళ్తే కాఫీ ఇయ్యాల్సి వచ్చిద్దామో, టీ ఇయ్యాల్సి వచ్చిద్దామో, ఇలాంటి మర్యాద చేయాల్సిద్దామో తీసుకెళ్ళాం కొంతమంది తొందరగా. కానీ జక్కయ్య ఏమంటాడంటే, అసలు నువ్వు నా ఇంటికి వచ్చి నువ్వు ఉంటాను అని అంటే ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది? నాతో పాటు సుంకపు గుప్తదారులు ఎంతమంది ఏమనుకున్నా సరే నువ్వు మా ఇంటికి రావాలి. దేవుని స్తోత్రం. ఈ రోజు నువ్వు అడగాల్సింది అదే, ప్రభా నువ్వు నాతో వస్తే నేను వెలిగించబడతా, నువ్వు నాతో వస్తే నా కుటుంబం వెలిగించబడింది, నువ్వు నాతో వస్తే నా భవిష్యత్తు వెలిగించబడింది, నువ్వు నాతో వస్తే నేను ఒక చరిత్రకారుని అవుతా, ఒక చరిత్ర సృష్టించిన ఒక స్త్రీగా ఉంటాను. అవునా కదా? జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఒక చరిత్ర కావాలంటే కష్టపడి బాగా సంపాదిస్తే డబ్బులు వస్తే, ఆస్తులు అంతస్తులు వస్తే కాదు, ఏంటి సమయం అనక అసమయం అనకుండా పని చేసుకుని బ్రతకడం కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తావో అప్పుడు ఆటోమేటిక్ గా ఓ చరిత్ర నీకు సృష్టించబడుద్ది. దేవునికి స్తోత్రం. నిజమే, మోయాబీరాలు అనే రూతు ఎందుకు మరి దేవునికి దావీదుకి పూర్వజనని అన్నారు, అవునట. రాహాబు ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను మరి సంచరించుకుని నడుస్తాం. ఇలా తీసుకుంటా వెళ్తే మనము ఈ రోజున చక్కని బట్టి దేవుడు సంతోషించాడు. అర్థమవుతుందా మీకు? మరి దీన్ని బట్టి ఈ రోజున దేవుడు సంతోషిస్తాడా? మనము ఆయన పుట్టినరోజు కొత్త బట్టలు వేసుకున్నాం. వేడి పండు చూడు వేగమై ఉండును, పట్టు విప్పు చూస్తే పురుగులు. ఈ రోజు నీలో పోవాల్సిన పురుగు ఏందో తెలుసా? ఏదో తెలుసా? నేను భక్తి పరువునే అనుకున్న పురుగు తీసే ముందు ఆ మాట కూడా పురుగే మనకి. ఎందుకంటే మేము అక్కడికి వెళ్తాం, మేము ఏడికి వెళ్తాం, మేము అందరం వెళ్తాం, మేము ఎంతో వెళ్తాం, మేము ఇలా చేస్తాం. నన్ను నేను అనుకుంటాను ఒకసారి నేను చేసే సేవ కూడా పెద్ద సేవ. బట్ అనేక ప్రాంతాల్లోకి వెళ్తా ఉంటాను, అనేక ప్రాంతాల్లో. నిన్నైతే ఆ తిప్పలకట్లో వర్షం పడతా ఉంది, అందరు చర్చిలోకి వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే నాతో పాటు పాస్టర్ గారు కూర్చొని ఉన్నాడు. అక్కడ వాక్యం చెబుతా నేను అంటున్నాను, ఇది పెద్ద కష్టమేం కాదు. ఎందుకో తెలుసా? నేను అక్కడ అది కాదండి ఇది కాదండి బిల్డప్ ఇస్తే
భక్తి అవ్వదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను దేవుని కనపరుస్తున్నాను అధికంగా అని అనుకోవడానికి నాకు సిక్కేస్తా ఉంటుంది పురిగా. కాబట్టి ఒకసారి మీరు కూడా ఆలోచించేది, దేవుడికి నిజమైన పుట్టినరోజు ఏంటంటే మొదట ఆయన నీ మనసులో నీ హృదయంలో ఉదయించాలి. ఉదయించడానికి నువ్వేం చేయాలంటే కష్టమైన నష్టమైన అది రేపటి గురించి ఆలోచించుకుంటే ఇప్పుడే ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి. బోయేవుడు ఆలోచింది, రాహాబు చేర్చుకుంది. అలాగే పరుగున వచ్చాడు జక్కయ్య. ఆయన ముందు ఆయన చూశాడు. ఆయన చూడాలని మనసు కలిగినప్పుడే మారు మనసు వచ్చేసింది ఆయన. దేవుని స్తోత్రం. ఈ రోజు నువ్వు ఎన్ని సంపాదించుకున్నా ఏమీ లేదని చెప్పడానికి నిర్ధారణ ఒక్కడే జక్కయ్య. అనగా నువ్వు ఎన్ని సంపాదించుకున్నా ఏం ఉపయోగం, నువ్వు కష్టపడి అన్ని రోజులు నిద్ర లేకుండా ఆహారం లేకుండా పనిచేసిన ఉపయోగం లేదు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మొదట రక్షకుడు నీ ఇంట్లో నీ ఒంట్లో ఉదయించాలి. ఆయన అక్కడ ఉన్నప్పుడే, ఆయన నీతో ఉన్నప్పుడు, నువ్వు ఆయనతో ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్. అంతేగాని క్రిస్మస్ అనగానే కొత్త గుడ్లు వేసుకొని మనసుకు వచ్చినట్టు చేసి మన జర్నీ కాదు. నిజంగా మరి ఈ టైంకి ఎవరు ప్రార్థనలు పెట్టరు. ఎందుకు పెట్టరు? ఇళ్లలో పనులు ఉంటాయి. మనమే ఇంకా అరగంట ఆలస్యమని నేను బాధపడుతున్నా. నేను ఒక అరగంట ఆలస్యమైంది. దేవుడిని నువ్వు ఎంతగా కనపరుస్తావో, ఎంత పొద్దున్నే లేచి దేవుని సమయాన్ని అంతవరకే. జక్కయ్య అక్కడ ధనానికి సమయాన్ని, వసూళ్ళకి సమయాన్ని అక్కడ. అమ్మో ఈ టైం ఆయన దొరకడానికి వెళ్తే నా టైం వేస్ట్ అయిపోద్ది ఎవరు అనుకోలేదు. ఆయన చేసిన పని ఏంటి? యేసు ఎవరో చూద్దామని వచ్చాడంట ముందు. అసలు ఎలా ఉంటాడు ఆయన రూపం ఏంటి, ఆయన ఎత్తేంటి, ఆయన లావెట్టి, ఆయన ఒక చిత్రం ఏంటి, ఆయన ఎంత చక్కగా ఉంటాడు, అసలు ఆయన గురించి వీళ్ళందరూ ఎలా చెప్పుకుంటున్నారని నేను కూడా చూడాలి. దేవుని స్తోత్రం. ఏంటంట? నేను కూడా చూడాలి, ఆయన ఎలా ఉంటాడో చూడాలని ఆశ కలిగి ఉన్నప్పుడే అప్పుడే ఆయనలో ఒక మారు మనసు. తర్వాత ఎప్పుడైతే మారు మనసు కలిగిందో పశ్చాత్తాపం వచ్చేసింది. దేవుడు చెప్పలా నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు అజ్జే ఇచ్చేయాలని దేవుడు చెప్పలేదు. యేసుక్రీస్తు వారు చెప్పకుండా ఆయన అంటాడు, ఆయనలో పశ్చాత్తాపం వచ్చి అయ్యా నేను నా ఆస్తులు సగం బెదరిచ్చేస్తా. అక్కడ ఆయన పరలోకాన్ని సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం. అక్కడే క్రీస్తు చాలా పండుగ చేసుకున్న దినం ఏంటంటే ఆ రోజే అక్కడే జక్కయ్య దగ్గరే. ఈ రోజు నీ దగ్గర ఆయన పండుగ చేసుకుంటున్నాడా లేదా గమనించాలి. ఈరోజు నీ దగ్గర ఆయన పండుగ చేసుకుంటున్నాడా లేదా? ఆయన పుట్టినరోజుకి రాత్రి కేక్ కట్ చేసాం, కొత్త బట్టలు వేసుకున్నాం. ఆయనకేమో సర్దిపోవు, మనకేమో వేడి వేడి బిర్యానీ. ఆలోచించండి ఒకసారి, అవునా? ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఆయన్ని గణపరిస్తే ఆయనకి మహిమ, ఆయన గణపరచకపోతే మనల్ని మనం గణపరుచుకుంటే ఆయనకి గణహీనత. ఇది గమనించండి ప్రతి వారు కూడా. మనలో ఉన్న ఓ పురుగు ఏంటంటే ఆ పురుగును బయట పంపించాల ముందు. అవునా కదా? మేడి పండ్లు మీకు చెప్పాను, ఇప్పుడు అదన్నీ చెప్పాను. 5 రకాలు చెప్పాను. ఎన్ని చెప్పాను? 5 చెప్పాను. మీరు రాసుకున్నారో లేదా నాకు తెలియదు. మేడి చెట్టులో ఉన్న ఉపయోగాలు 5 చెప్పాను. బెరుడు, పువ్వులు, కాయలు, ఆకులు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఏమేమి పోతాయి అనేది కూడా చెప్పాను ఇప్పుడు లేదా. అలాగే ఆయన దగ్గర కూడా 5 గుణాలు, 5 లక్షణాలు ఉంటాయి. జక్కయ్య దగ్గర కూడా ఆ 5 లక్షణాలని అక్కడ వాడాడు. అందుకే మేడి చెట్టు ఎక్కాడేమో బహుశా. ఆ చెట్టు ఎక్కడానికి కారణం అంతే నట్టుకుంటా, దానికే నట్టుకుంటా. ఇది సూచించడానికే ఈ 5 లక్షణాలు జక్కయ్యలో ఉన్నాయి. ముందు ఆయన చూడాలని ఆలోచన, తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఆయన వెనక తిరిగి వెళ్ళకుండా చెట్టు ఎక్కడం, ఆ తర్వాత దిగొచ్చి ఆయన చేర్చుకోవటం, ఆయనతో ఉండటం, తర్వాత తీసుకెళ్ళటం, తర్వాత రక్షణ తెచ్చుకోవటం, పశ్చాత్తాపంతో కూడిన రక్షణ. ఈ 5 లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ 5 లక్షణాలు చూసి దేవుడు ముక్తుడైపోయి ఇది కదా నా అసలైన పుట్టినరోజు, ఇది కదా అసలైన నా పుట్టినరోజు, ఇది కదా, ఇలాంటి వారే నాకు కావాలి. అక్కడున్న వేల మందితో ఆయన సంతోషించాల. ఇక్కడున్న మీ అందరితో సంతోషిస్తాడా లేదా? సంతోషిస్తాడు అంటే ఏం చేయాలా? ఏం చేయాలి? అది ఈ పురుగు అనేది ఒకటి ఉంటుంది చూసావా? పట్ట చెప్పి చూస్తే పురుగులు ఉంటాయి. అలంకరణ చాలా బాగున్నాం, మనసులో ఎంత ఈర్ష్య ఉందో, ఎంత ద్వేషం ఉందో, ఎంత అసూయ ఉందో, ఎంత పాపాలు ఉన్నాయో. వీడు బాగానే చెప్తాడు, మాకు తెలిసింది పడేవాళ్ళు కనేవాళ్ళు లేకుండా ఉండరు అన్నాడు.
యవ్వనాన్ని బట్టి ఒక పురుగు ఉంటది, చదువుని బట్టి ఒక పురుగు ఉంటది, వ్యాపారాన్ని బట్టి ఒక పురుగు ఉంటది, ఆ ఉద్యోగాన్ని బట్టి ఒక పురుగు ఉంటది, చేసే పనిని బట్టి ఒక పురుగు ఉంటది. ఆ పనిలో నేనే నైపుణ్యత కలిగిన వాడిని, నా అంత జ్ఞాని లేడు అనుకునే పురుగులు ఉంటాయి. కాబట్టి ఒక ఆయన అంటున్నాడు, దేవుడు నాకు ఏం చేశాడు అని అడిగాడు. దేవుడు నాకేం చేశాడంటే, నువ్వు సావకుండా ఉంచాడుగా అన్న. ఇంకెంతకన్నా కావాలి? నిన్న దినాన్ని చూస్తే పెద్దపూడిలో ఇద్దరు చనిపోయారు. ఒక ఆమె ఇతరులు ఎంత చచ్చిపోయిందండి. ఒక ఆయన స్నానం చేసి అటు బయటికి వెళ్ళి ఎంత వచ్చాడు, చచ్చిపోయాడు. ఈ రోజున క్రిస్మస్ పండుగలో ఉందాం, గుర్తుపెట్టు. నేనుండా, మనం ఉన్నాం. గనులోనే, నీతిమంతులుగానే, యథార్థవంతులుగానే, డబ్బు ఉందనే, చదువు ఉందనే, ఏముందని నీలో మార్పు, నీ పొట్టలో పురుగు ఈ రోజున తీసేసుకుంటాయేమోనని ఈ అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు నుంచైనా మనం ఆ ప్రయత్నం చేద్దాం. మన పొట్టలో ఉన్న పురుగు తీసేస్తే ఆ పట్టు కూడా తినడానికి చాలా బాగుంది అంట, తెలుసా? ఈ పట్టు దొరికితే వదిలిపెట్టొద్దని కింద కామెంట్స్ పెట్టాను, నేను చూశాను. అసలు అవి ఈ చుట్టూ కనపడిన వదిలిపెట్టొద్దు, పువ్వులు అంట రేరుగా దొరుకుతాయి అంట. జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని. నువ్వు కూడా దేవుడు ఎంతకంగా దొరికిన ఒక పువ్వులాగా, ఒక కాయలాగా, ఒక బెరుడులాగా, ఇవన్నిటిలాగా మీరు ఉపయోగపడగలిగితే దేవుడు మిమ్మల్ని చూసి మెచ్చుకుంటాడు, మురిసిపోతాడు. ఇది పండుగ. నా పుట్టినరోజుకి నా బిడ్డ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే హృదయం. ఇప్పుడు దీనిలో ఎటువంటి పురుగు లేదు. ఆమె పురుగు లేకుండా జీవించడమే మనకి దేవుడు ఇచ్చిన అవకాశం. నిజమైన క్రిస్మస్ ఏంటంటే క్రీస్తును ఆరాధించే వాళ్ళకి పురుగు ఉండకూడదు, ఆరాధించే వారికి పురుగు ఉండదు. కాబట్టి ఈ దిన ఇప్పుడు ఇందాక చదివే మనం ఏంటంటే యోధా బెత్లెహేము ఏమాత్రం కూడా అల్పమైంది కాదు. నువ్వు కూడా అల్పమైన వాడు కాదు, అల్పమైన దానికి కాదు. యేసు నీలో ఉంటే, అర్థమవుతుందా? యేసు నీలో ఉంటే అనేక ప్రాంతాల్లో నువ్వు ఘనత పొందుకుంటావు, దేవుడు గణపరుస్తావు. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి దీనికి కారణభూతుడమైన తండ్రి నీ వందనాలు, స్తోత్రాలు. సకల సంపన్నుడు అయిన దేవ, సర్వశక్తిమంతుడ నీ వందనాలు ప్రభా. అయా నీ చిత్తంలో నీ ఇష్టంలోనైనా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక మారు ప్రభా నీ పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడానికి చిన్న మందగా కొద్ది మందిగా మమ్మల్ని ప్రభా పేరు పెట్టి పిలిచినందుకు వందనాలు, స్తోత్రాలు. నిజమే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు అయినా కొందరే. ఆ కొందరిలో మేమున్నాం. నిజమే ప్రభా. అయా మొత్తంగా 3 జిల్లాల నుంచి నైనా మేము ఇక్కడ కూడుకోవడానికి సహాయం చేశారు ప్రభా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము నైనా. ఈ చుట్టుపక్కలలో నైనా ఈ ప్రక్కల్లో చాలా మంది ఉన్నారు నాయన. ఈ రోజు ఈ సమయాన్ని నాయన, ఈ సమయంలో నిన్ను కనపరచలేక ఉన్నారు నాయన. వాళ్ళని ఆళన చేయటం కాదు కానీ నీకు ఇచ్చే అయా మొదటి సమయము ఎంత అని ఎవరికి వారే ప్రభా ప్రశ్న వేసుకుంటే ఈ రోజు నిన్ను గణపరిచే వారిగా ఉన్నారా లేదా అనేది అర్థమవుతుంది. నిజమే నాయనది మన తండ్రి బోయాబురాలైన ఋతు నాయనాది మన తండ్రి రొట్టెల ఇంటిలోకి వచ్చిందంట, దీవెనకరమైన ఇంటిలోకి వచ్చిందంట, ఆశీర్వాదకరమైన ఇంటిలోకి వచ్చిందంట. నాయనాదిగో నా తండ్రి రాజులకు రాజు జన్మించే స్థలంలోకి వచ్చిందంట. నాయనాదిగో నా తండ్రి తీసివేయబడి ఎన్నిక లేని దానిగా ఉన్న రాహాబు నాయనా అయా నీ జనులలో ఉన్న నిన్ను చేర్చుకుందట. కాబట్టి ప్రభా తన్ను బట్టి తన కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు అందరూ కూడా రక్షణ తన్ను బట్టి నువ్వు సంతోషించావంట. ఆ ఇంట్లో నువ్వు ఉదయించావంట స్వామి. ప్రభా ఇదిగో నా తండ్రి జక్కయ్య అనే సుంకరి ప్రభా అయా ఇదిగో నా తండ్రి చెప్పుకోవడానికి కూడా ప్రభా తన పేరు తలచడానికి కూడా ఇష్టపడరు చాలా మంది. అలాంటి అల్పమైన వాడి కుటుంబంలోకి మీరు వెళ్ళారంటే స్వామి. ఎందుకు అంటే ప్రభా అల్పమైనదిగా ఉండటానికి వీళ్ళే వారిలో ఉన్న ఆ మంచి మనసునే మీరు చూస్తారు ప్రభా. వారిలో ఉన్న పై రూపం చేసే పనులు కాదు కానీ వారి మనసులో ఉన్నది. అవును ప్రభా, వారి పొట్టలో ఉన్న పురుగులను తీసివేసుకున్నారు వాళ్ళు. కాబట్టి నైనా అయాదిగో సర్వశక్తిమంతుడైన నిన్ను
ఆరాధించే వారిలో మొదటి స్థానంలో ఉన్నారు స్వామి. నాయనాది ఉన్న తండ్రి, వారెవరు కూడా పాడిన వారు కాదు, వాక్యం చదివిన వారు కాదు, పరిచర్య చేసిన వారు కాదు, నాయనాది ఉన్న తండ్రి సేవకుల దగ్గర నిలబడిన వారు కాదు, సంఘాలకు వెళ్ళిన వారు కాదు, నీకు దూరంగా ఉన్నవారు వారందరూ కూడా నాయన నీకు దగ్గరగా ఉన్నారంట. ప్రభా, నిత్యము నీకు దగ్గరగా ఉంటానన్నారు, నీకు దూరంగా ఉన్నారంట స్వామి. ఎందుకనగా వీరిలో ఉన్న పురుగులు వారిని అలా దూరపరిచాయి. నాయన తండ్రి, వారిలో ఉన్న పురుగులను తీసివేసుకున్నారు. పొట్ట విప్పి చూస్తే అన్ని పురుగులే అనుకున్న వారు పొట్టలో ప్రభా ఒక్క పురుగు కూడా లేకుండా చేసి నాయన వారిని ప్రభా అయ్యా ఘనత వహించిన వారిగా చేసిన దేవాన్ని పొందనా. అయ్యా ఈ రోజు నుంచి ప్రభా మేమందరం కూడా నైనా అయ్యా చూడడానికి చక్కగా ఉండటం కాదు కానీ పొట్ట విప్పి చూస్తే మాలో ఒక పురుగు ఉండటానికి కూడా వీల్లేదు ప్రభా. అయ్యా అదిగోనా తండ్రి, పండునైనా పరిపక్వములోకి రావాల్సిందే, పండాల్సిందే, చూడగా తినాలనిపించాల్సిందే, కోసుకొని తినేటట్టు ఉండాల్సిందే ప్రభా. లేకపోతే కోసి పారేస్తావు స్వామి. అలా ఉండటానికి వీల్లేదు నాయన. మేమందరం కూడా ప్రభా నీకు నచ్చిన పండుగ, నీకు నచ్చినట్లుగా, నీకు ఇష్టమైనట్లుగా అయ్యా నువ్వు తినగలిగినట్లుగా, నువ్వు నచ్చినట్లుగా ఉండడానికి సహాయం చేయి. మాలో ఉన్న ప్రభా ఆ పురుగులను తీసివేసి మమ్మల్ని కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. ఈ రోజు నాయనా నా బ్రతుకులో ప్రభా, నా జీవితంలో, మా జీవితాలలో, మా ఇళ్లలో ప్రభా నీ వెలుగు కావాలి నాయనా. అయ్యా నువ్వు పండుగ చేసుకునే వెలుగు కావాలి. అనగా ప్రభా నిన్ను ఆరాధించే వారిగా మేముంటే నాయనా నీవే ప్రభా అయ్యా సంతోషించినట్లుగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. జక్కని బట్టి నైనా, రాహాబుని బట్టి, అలాగే ప్రభా మోయాబురాలైన రూతుని బట్టి నైనా మీరు సంతోషించారు స్వామి. నిజమైన పుట్టినరోజునైనా జరుపుకుని ఉంటారు ప్రభా. అలాగే మా జీవితాల్లో కూడా మీరు వచ్చి నాయనా తండ్రి మేము మీకు తలొచ్చినప్పుడు మీరు కూడా ప్రభా అయా పండుగ దినాన్ని ప్రభా పాటిస్తారు. కాబట్టి ఆ రీతిగా మేము ఉండడానికి సహాయం చేయమని నాయనా మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ రోజున ప్రభా వచ్చిన వారికి వచ్చినట్టు ఎరటం కాకుండా నాయనా పాపపు ఆలోచనతో వచ్చిన జక్కయ్య నాయనా పవిత్రుడై తిరిగి వెళ్ళినట్లుగా మేము కూడా ప్రభా ఏ ఆలోచనతో వచ్చామో ఆ ఆలోచనతో వెళ్ళడానికి వీల్లేదు. పవిత్రమైన ఆలోచన కలిగి నాయన నిన్ను కొనియాడే వారిగా, నిన్ను స్తుతించే వారిగా, నిన్ను గణపరిచే వారిగా ప్రభావ మేము కూడా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో మామనులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరూ పైకి వేసి కానుకలు సమర్పించుకొని ఆశీర్వాదాలతో ముగించారు.